అయ్యప్ప స్వామి కథ. అయ్యప్ప స్వామి వారి అవతరణ కథ ఈ విధంగా చెప్పబడింది. పండ్య రాజవంశం ఆధిపత్యం మధురై, తిరునేల్విల్లి, రామనాథపురం, త్రవోణ్కర్, శివగిరి మొదలైన ప్రదేశాలకు విస్తృతమై ఉండేది. సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఈ వంశానికి చెందిన పండలం దేశానికి రాజైన రాజశేఖరుడు ఆధిపత్యంలో త్రవోణ్కర్ మరియు శివగిరి పరిపాలింపబడింది. ఇతనే అయ్యప్ప స్వామిని పెంచిన తండ్రి కావడంతో స్వామివారు పండల వంశీకులయ్యారు. రాజశేఖరుడు నీతిబద్ధుడు, ముందు జాగ్రత్త గలవాడు. అతని పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లడం కారణంగా వారికి రాజుగారి పట్ల చాలా గౌరవ మర్యాదలు కలిగి ఉండేది. అన్నియూ అనుకూలంగానే ఉండిన రాజుకు మాత్రం ఓ పెద్ద బాధ వెంటాడుతూనే ఉంది. అతనికి సంతానం లేనిచో ఆ రాజ్యానికి వారసుడు లేకుండా ఉండిపోతుందన్న దిగులుతో కృంగిపోతున్నాడు. సంతానం కొరకు రాజుగారు మరియు మహారాణిగారు శివుణ్ణి పట్టువిడవకుండా ప్రార్థింపసాగారు. ఇదే సమయంలో మహాశక్తి స్వరూపిణ్ణైన దుర్గమ్మ తల్లి శిష్ట రక్షణకై మహిషాసురుణ్ణి తన సోదరుడైన మహిషాసురుడు హత్యకు క్రోధాగ్నిలో మండిపోతూ మహిషి అనే రాక్షసి దేవతలపై పగ సాధించుటకు సిద్ధపడింది. ఆమె విష్ణువు మరియు శివుని యోగంతో జన్మించిన కుమారునిచే మరణం తప్ప మరి ఎవరి ద్వారా తనకు మరణం రాకుండా బ్రహ్మదేవునితో వరమును పొందింది. ఇలా వరమును పొందిన పిదప ఆమె దేవలోకమునకు ప్రవేశించి అచ్చట దేవతలను బాధించడం ప్రారంభించింది. దినదినము తన క్రూరత్వం పెరిగిపోతుండగా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు చేరి వాళ్లను మహిషి క్రూరత్వం నుండి రక్షించమని ప్రార్థించారు. హరిహర యోగంతో పుట్టిన కుమారుడే ఆ రాక్షసిని హతమార్చగలడు కావున విష్ణుమూర్తి సముద్ర మంథన ఫలితంగా ఉద్భవించిన అమృతంను అసురుల నుండి తీసుకొని